హాయ్ హలో నమస్తే, నేను మీ నాని. వెల్కమ్ బ్యాక్ టు నాని క్లబ్. సో ఈరోజు అయితే ఒక చిన్న బ్లాగ్ అయితే వేయబోతున్నా. నేను దూల్పేట అయితే పోదాం అనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని గణపతులు ఉన్నాయి, చూద్దామని చెప్పి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము ఇంట్లో వండుకుంటూ కూర్చుంటే ఇంకా గణపతులు ఉంటాయి ఆడ. ఇక ఉన్న కాడికైతే చూపిస్తా. ఇక నేను ఒక్కనే పోతే ఏం మంచిగా ఉంటుంది అట్లా అని చెప్పి మా దోస్తు వాళ్ళందరినీ వేసుకొని అయితే పోతున్నా. వెంకటేష్ మోడల్ కూడా వచ్చిండు. అబ్బా స్మైల్. చలో ఆడికైతే పోదాం. ఇదంతా లాగ్ ఎందుకు, పోయినాక ఇక గణపతులు ఏవేమి ఉన్నాయో అన్నీ కవర్ అయితే చేద్దాం. మ్యాక్సిమం అయితే అన్నీ పోవచ్చు. ఇక పోయినాక తెలుస్తుంది మనకు కూడా. మ్యాక్సిమం గణపతులు అన్నీ తీసుకొని వెళ్తుర్రు ఈరోజే. ఎందుకంటే ఈరోజు సండే ఉంది కదా, సో అందరికి వీలుంటుంది ఈరోజే. మంచిగా అన్నీ తీసుకొని వెళ్ళిపోతుర్రు. చాలా రష్ ఉన్నారు. బయట కూడా మస్తు మంది పబ్లిక్ అయితే వచ్చిర్రు. ఏడ చూసినా గణపతులు అయితే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న గణపతుల నుంచి మొత్తం పెద్ద పెద్దవి. ఇంకా పెద్ద పెద్ద గణపతుల దగ్గరికి అయితే మేమైతే పోలేము. ఇక ఆడికే పోతున్నాం లెంకకూట. ఒకసారి వచ్చినా కానీ అంత ఐడియా వస్తలే నాకు. మళ్ళీ మ్యాప్ చూసుకుంటే ఓడవుతుంది. ఇక చూద్దాం, లోపల దాకా అయితే పోదాం. ఇక కనిపిస్తే మన లక్, లేకపోతే ఇక చూడాలి. గణపతులన్నీ ఇక్కడ నుంచే సప్లై అవుతాయి కావచ్చు కదరా? తెలంగాణ మొత్తం అంతటి ఇక్కడ నుంచి సప్లై అవుతాయి కదా. మనం ఇప్పుడే సుందరకాల దగ్గరికి అయితే వచ్చేసినాము. అన్నీ చూసుకుంటూ వచ్చిన లైన్గా. ముందర కూడా మంచిగా ఉన్నాయి ఇంకా గణపతులు. సో ఆడికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు సుందరకాల దగ్గరికి అయితే వచ్చేసినాయో. అది చూపిరా ముంగడు మస్తు లైన్గా అన్నీ చూపించుకుంటూ వస్తాయి ఒక్కొక్కటి. మంచి అట్రాక్షన్ అయితే స్టేట్లో కనిపిస్తుంది కదా గణపతి. ఒక్కొక్కటి లైన్గా అన్నీ చూపించుకుంటాం. గణపతులు అన్నీ చూస్తుంటే నాకైతే మైండ్ పోతుంది మొత్తం. ఎందుకంటే చాలా మంచిగా ఉన్నాయి. పేరుకు తగ్గట్టు సుందర కళాకారు అన్నప్పుడు మంచి అలంకరణ అవన్నీ ఉన్నాయి. చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే మైండ్ పోతుంది నిజంగా. చూడండి ఎంత మంచిగా ఉంది. ఫినిషింగ్ వర్క్ కానీ ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్కటి చూడండి మంచిగా కనిపిస్తుంది మీకు. నీట్గా వీడియో తీసుకుంటూ పోతున్నాను నేనైతే అన్నీ. నాకు అన్నిటికంటే ఈ గణపతి చాలా నచ్చింది. దాని వెనకాల చూడండి, అసలు చూడండి ఎంత పెద్దగా ఉంది గణపతి. మొత్తం కవర్ అయిపోయింది షెడ్ అంతా. అంత మంచిగా ఉంది. అట్లనే మనం ఇక్కడ గణేష్ సింగ్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్తే మీరైతే మైండ్ పోతుంది. అక్కడ కూడా చాలా మంచిగా ఉంటాయి గణపతులు. ప్రతి ఒక్కటి ఇదనే కాదు, ఎక్కడ చూసినా కానీ చాలా మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోతే లోపలికి పోదాము. ఎందుకు ఆగమవుతున్నావు వెంకటేష్? చూడు ముందడ చూసి ఆగమైపోతావు. ఇప్పుడు చూడు దూరం పోయింది. రాత్రి వదిలేస్తారేమో. నైట్ ఫుడ్ వదిలేస్తారు ఇక్కడే. ఫస్ట్ కుక్కర్ని వేసుకుపోతారు. నీకు తెలిసినట్టు చెప్తున్నావు కదరా, నైట్ ఫుడ్ వదిలేస్తారంట. రాత్రి వచ్చున్నావు ఇక్కడ ఉండకు అర్థమైపోతుంది కదా. అవునా? సేఫ్టీ
సో నీకు ఏం నచ్చింది వెంకటేశ్వర్లో? అయ్యప్ప గణపతి. ఏది? అది కూడా బాగుంది. అక్కడ ఫుల్ ఉంది చూడు. అది సేమ్ కానీ బ్లాక్ ఇది మంచిగా అనిపించింది గణపతి. కొంచెం అట్రాక్షన్. చిన్నవి కూడా బాగున్నాయి ఇక్కడ గణపతులు అన్నీ. బయట వచ్చేటప్పుడు ఇంకా చిన్న ఇంకా మంచిగా ఉండే. చిన్నవి ఉన్నాయి కానీ అలా వీడియో తీయకమని చెప్పి ఏదో చెప్పిండు. కానీ అయినా సరే ఏదో చిన్న అట్లా గ్లిమ్స్ అట్లా చిన్న అట్లా తీసిన వీడియో చూడాలి. ఎట్లా వచ్చింది అనేది వీడియో చూసినాక అర్థమవుతుంది మనకి. అన్నీ మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఒక్క దగ్గరకు పోతుంటే ఒకటి మంచిగా అనిపిస్తుంది, ఇంకో దగ్గరకు పోతే ఇంద్ర దీనికంటే ఇది మంచిగా ఉంది. అట్లా అట్లా ఏ ప్లేస్కి పోతే ఆ ప్లేస్ ఒకదాని నుంచి ఒకటి ఉంది. వర్షం పడుతుంది. సో ఫుల్ వర్షం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సగం కూడా కంప్లీట్ చేయలేము అసలు. ఇక మొత్తం కంప్లీట్ చేసే వరకు వర్షంలో నానిపోతామేమో నాకు తెలిసి అయితే. ఇక ఇంకా మస్తున్నాయి చూసేటి. అసలు కొన్ని కూడా చూడలేక ఒక రెండే దగ్గరికి వచ్చినాం మేము. ఇక చూడాలి ఇప్పుడైతే. ఇంతకుముందు అన్నాం కదా, ఏదైనా సరే ఏ బిజినెస్ అయినా సరే ముందు అది పెట్టేసారు గణపతులని. ఇది చూపిరా, ఇది హెరిటేజ్ పాలది ఉన్నది కానీ ముందు మొత్తం మంచి గణపతి. ఇదనే కాదు ఏడైనా అంతే ఉంటుంది. మ్యాక్స్ అన్నీ అంతే ఉన్నాయి మొత్తం. ఒక స్టేట్ మొత్తం ఇక్కడ నుంచే సప్లై అవుతాయి. మొరాలు తీసుకోవద్దు. ఇంకేంది నిమజ్జనం బాగానే మాట్లాడాలి. ఇక బ్యాండ్ మంచిగా కొడుతుండు. ఏంటంటే ఇక బ్యాండ్ వాళ్ళని మాట్లాడటం అన్నీ డబ్బులు వేస్ట్ కదా. ఇక మెల్లమెల్ల వాళ్ళే నేర్చేసుకుంటున్నారు గణపతి పెట్టే దాంట్లో. జస్ట్ ఎట్లైనా స్కూల్కి పోతలేరు అందరూ. అసోసియేషన్లలో ఒకళ్ళు ఇక బ్యాండ్ కొట్టు కూడా నేర్చుకోవాలి. ఇంత చిన్నగా ఉంది గణపతి, చాలా మంచిగా ఉంది. వచ్చి చాలాసేపు అయింది. చాలా గల్లీలు తిరిగినాం. ఎన్ని తిరిగినా కొత్త అని కనిపిస్తూనే ఉన్నాయి. చూసినా కొద్ది చూడబుద్ధి అయితేనే ఉంది, పోయినా కొద్ది పోతూనే ఉన్నాం. బ్యాండ్స్ అప్పుడు పడుతుందంటే అక్కడ ఎవరో తీసుకుపోతున్నట్టున్నారు. మొత్తం ఈ ధూళిపేటలో నువ్వు ఏ గల్లీకి వచ్చినా, ఏ ఇంటి ముందన్నా అది ఇల్లు, అది గేట్ మొత్తం ఆక్యుపైడ్ అయ్యి ఇంకా మొత్తం ఏ స్పేస్ వదులుతలేరు. మొత్తం ఏ ఇల్లు చూడండి, ఏదైనా సరే ఏ షటర్ మీకు వేరే బిజినెస్ కూడా కనబడతలేదు. అంటే నాకు తెలిసి నార్మల్గా వేరే బిజినెస్లు ఉన్నా కూడా ఇప్పుడు మందం అన్నీ తీసేసి ముందు అవి పెట్టేస్తున్నారు గణపతులు. ఇవి చూడు, ఇదేదో షాప్ ఉన్నది, మళ్ళీ ఇదేదో షాప్ ఉన్నది, ఇక్కడ నుంచి పోతే కనిపిస్తుంది. ఇదేదో షాప్ ఉన్నది, ప్లేట్లు అవి ఇవి, దాంట్లో కూడా అన్ని గణపతులే ఉన్నాయి. ఏ షాపుకి పోయినా నేను అక్కడ వచ్చేటప్పుడు ఒక షాప్ చూసిన, ఎలక్ట్రిక్ షాప్ ఉన్నది, అలా కూడా మొత్తం అన్ని ముందడ గణపతులు పెట్టేస్తున్నారు. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మొత్తం నాకు తెలిసి తెలంగాణ మొత్తం ఎక్కడికి పోయినా అదే. ఇక్కడేదో పోతే ఏదో బాగా ఎక్కువ ఉన్నట్టున్నది. ఇళ్ళకి పోదాం, నెక్స్ట్ ఇళ్ళకి పోవాలి. ఇప్పుడు చూపించిన వచ్చిన బ్యాగ్, అప్పుడు అల్లకి పోదాం. అక్కడ ఏదో బాగా ఎక్కువ ఉన్నట్టుంది, మంచిగా ఉన్నట్టుంది. పైగా ఏ షెడ్ కనిపిస్తే ఆ షెడ్లోకి అయితే పోతున్నాం. ఏడ మంచిగా ఉంటే అవన్నీ కవర్ చేస్తున్నాం. కొన్ని లాస్ట్ టైం లెక్కనే నాకు ఏమంటారు, కొన్ని సేమ్ లాస్ట్ ఇయర్ గణపతులు లెక్క కొడుతున్నాయి, కొన్ని ఏమో మంచిగా కొడుతున్నాయి. ఇక లాస్ట్ ఇయర్ గణపతులు ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ షెడ్లో మేమైతే ఏం షెడ్ కూడా తెలియదు. చాలా పెద్ద అది ఇప్పుడే తయారు చేస్తారు. ఏమంటారు కలర్స్ అవన్నీ ఇంకేం వేయలేరు, మొత్తం ఫినిషింగ్ ఇంకా కాలేదు.
నేను పక్కన నిలబడతా చూపిస్తాను. నువ్వు పక్కకు వెళ్ళవాడు. చాలా పెద్ద ఉన్నాయి. అటు ఎన్ని ఉన్నాయి చూడు, అక్కడ అటు చూపి ఎన్ని ఉన్నాయి చూడు. అసలు ఇవన్నీ ఇంత పెద్దగా ఉన్నాయి. అసలు నాకు ఒకటి అర్థమైతే వీటిని బయటకి ఎట్లా తీసుకుపోతారు మరి? గల్లీలు చూస్తే అలా బండి కూడా పట్టాలి చక్కగా, కానీ బయటకు తీసుకుపోవడం అనేది పెద్ద టాస్క్. అసలు చూడాలి ఇక అది. మనము సుందర్ కళాకారు దగ్గరకు పోయినాం కదా, ఆడ ప్రతి ఒక్క గణపతి చూడండి మొత్తం ఫినిషింగ్ అట్లాంటివి మంచిగా ఉండే, నీట్గా చాలా మంచిగా ఉండే. ఎంత మంచిగా ఉండే అంటే అంత మంచిగా ఉండే ప్రతి ఒక్కటి. ఆడ నరసింహస్వామి అట్లాంటిది మస్తు ఉన్నాయి ఆడ గణపతులు, చాలా మంచిగా ఉన్నాయి. కానీ ఇంకోటి ఏంటంటే పెద్ద షెడ్యూల్ ఎంతున్నాం మేము, అసలు కనిపిస్తలేదు, మా కళ్ళ ముందట ఉంటున్నాయి అర్థమవుతలేదు. హనుమాన్ ఇక చూడండి, ఇక్కడ మీదికి వెళ్ళి చూస్తే కనిపిస్తున్నాయి, ఆడ కిందనేమో రూట్ దొరుకుతలేదు మాకు. కిందికి ఎట్లా పోవాలో అర్థమవుతలేదు, మ్యాప్లోనేమో చూపిస్తలేదు. అంటే ఇక్కడ కొత్తగా కొనేటోడు వచ్చిందంటే అదే ఫట్టి కాబట్టి. ఇంకా చేస్తున్నారు, మ్యాక్సిమం అయితే ఖాళీ అయిపోయినాయి, అన్నీ తీసుకెళ్ళిపోయారు అందరు కదా వెంకటేష్? తెలియదురా. ఇంకా తయారు చేస్తుంది కదా, అయిపోతాయి రా 2 డేస్లో, 2 to 3 డేస్లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది వర్క్. బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే మనం వచ్చినాం. బాలాపూర్ గణేష్ ఇక్కడనే తయారు చేస్తారు. చూడనీకి అయితే వచ్చినాం. మ్యాక్సిమం అన్ని పీసెస్ అయితే వెళ్ళిపోయినాయి, మిగతా ఫినిషింగ్ కొన్ని ఉన్నాయి, అవి తీసుకోపోయేటో తీసుకోపోతాం. సో యాక్చువల్గా ఏంటంటే అయితే మ్యాక్సిమం అయితే అన్ని గణపతులు అయితే కవర్ చేసినాం, మిగతా అన్నీ వెళ్ళిపోయినాయి. ఇక ఉన్న కాడికైతే కవర్ చేసినాం. ఇక మా వాళ్ళు ఇద్దరు అప్పుడు పోదాం ఇప్పుడు పోదాం అని ఏడా లేట్ చేసిండు ఎక్కువ. నేను ఒక్కసారి లేట్ చేసిన, 2 సార్లు స్కిప్ నువ్వు చేసినావు. ఇక అట్లా అయ్యేసరికి మంచి మంచి పీసులు అన్నీ వెళ్ళిపోయినాయి. మ్యాక్సిమం ఉన్నంత వరకు అయితే కవర్ చేసేసిన. ఇక మిగతా అనేది ఇక మనకు తెలియదు, ఇక గణపతి పండుగ రోజు చూడాలి ఇక అంతే, అంతకుమించి ఏం చేయలేము. ఇక మనం ఎట్లకెళ్ళి చూపిస్తుంది రోడ్డు, కార్ ఎడ పెట్టినామో అనేది ఇప్పుడు మాకు తెలియదు అసలు. లొకేషన్ అయితే నా దానికి షేర్ చేసుకున్నా, ఆడికే పోవాలి. ఇక్కడ గణపతి ఒక రేట్ అయితే అడిగిండు ఇప్పుడే, 30,000 అని చెప్పారు. 30,000 అంటే 40,000. అంగూట అది రేట్లు ఒకటి చాలా పెద్దగా ఉన్నాయి. చిన్న చిన్న గణపతులు కూడా నెక్స్ట్ ఇయర్ వరకు ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టేస్తారు ఇక్కడ గణపతి అంతే. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక అట్లా. బజాజ్ కార్డు ఉందంటారు, అయిపోయి ఏ కార్డ్ అయినా అవైలబుల్. క్రెడిట్ కార్డ్ ఇక వ్లాగ్ అయితే ఇటుకైతే కంప్లీట్ చేసేస్తున్నా. మనం ఊరిపేట అంతా కవర్ చేసినాం మ్యాక్సిమం. ఇక మ్యాక్సిమం అయితే కవర్ చేసేసిన అన్నీ, మిగతా అన్ని గణపతులు అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు.
మనం పోడే చాలా లేట్ పోయినాం. నెక్స్ట్ టైం మనం ముంబై పోదాం, మంచిగా ప్లాన్ చేసుకొని గట్టిగా. సరే ఇక్కడికైతే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మన బ్లాగ్ నచ్చిందంటే జర లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి బ్లాగ్స్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నాని క్లబ్. బై బాయ్.